So next topic is magnetostatics. Already you know electrostatics. Electrostatics means it is regarding stationary electric charges. అంటే మనకి స్టేషనరీ కూడా ఎలక్ట్రిక్ చార్జెస్ కారణంగా వీ హ్యావ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అవైలబుల్ అవుతుంది. అంటే రిగార్డింగ్ స్టేషనరీ చార్జెస్ వీ హ్యావ్ ఎలక్ట్రోస్టాటిక్స్ మీన్స్ దిస్ రిలేటెడ్ టు స్టేషనరీ చార్జెస్. ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకు వచ్చేది ఇంపార్టెంట్ కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ అంటే ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ చార్జెస్. ఆ రెండు ఛార్జీలు సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ద ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద ఫోర్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ చార్జెస్ వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని కెపాసిటెన్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ రిలేటెడ్ టు స్టేషనరీ చార్జెస్ వాట్ ఎవర్ మే బి పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు దోస్ ఆర్ రిలేటెడ్ టు స్టేషనరీ చార్జెస్. ఇక్కడ మ్యాగ్నెటోస్టాటిక్స్ అనేటప్పటికీ మూవింగ్ ఆఫ్ అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు మూవింగ్ ఆఫ్ చార్జెస్, మూవింగ్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్. సో ఈ మనకి మ్యాగ్నెటోస్టాటిక్స్లో మనకి మూవింగ్ ఆఫ్ చార్జెస్ వచ్చేటప్పటికి మూవింగ్ ఆఫ్ చార్జెస్ అంటే మూవింగ్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్. సో ఇక్కడ మ్యాగ్నెటోస్టాటిక్స్ వచ్చేటప్పటికి ద మెయిన్ టర్మ్ ఈజ్ కరెంట్. కరెంట్ అంటే ఆల్రెడీ ద డెఫినేషన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం కరెంట్ అంటాం. ఆర్ ఫ్లో అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అంట అంటే dq బై dt అంటారు. అంటే ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం కరెంట్ అంటాం. అండ్ దే ఆర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్. అంటే ఫ్లో ఆఫ్ నెగిటివ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకుంటే దట్ ఈస్ ద కరెంట్. అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ చార్జెస్ కారణంగా మూమెంట్ ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఇక్కడ ఈ మూమెంట్ ఆఫ్ చార్జెస్ అంటే చార్జెస్ మూవింగ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాగ్నెటోస్టాటిక్స్. అదే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టేషనరీ చార్జెస్. సో ఇక్కడ మనకి ఫ్లో ఆఫ్ చార్జెస్ అనేటప్పటికి ఫ్లో ఆఫ్ చార్జెస్ రిలేటెడ్గా మనం మ్యాగ్నెటోస్టాటిక్స్ అంటాం. ఫ్లో ఆఫ్ చార్జెస్ని మనం మ్యాగ్నెటోస్టాటిక్స్ అని చదువుకుంటాం. ఓకే, సో సపోజ్ ఇక్కడ పాజిటివ్ అదే ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకుంటే ప్లస్ క్యూ మైనస్ కంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అంట. ఇక్కడ ఫ్లో ఆఫ్ అంటే ఇక్కడ మ్యాగ్నెటోస్టాటిక్స్ మీన్స్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు మూమెంట్ ఆఫ్ చార్జెస్ ఆర్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ఫ్లో ఆఫ్ చార్జెస్ అంటే dq. ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే dq బై dtని వీఆర్ కాల్ ఇట్ యాజ్ కరెంట్. I ఈజ్ ఈక్వల్ టు ఇండైరెక్ట్లీ I ఈజ్ ఈక్వల్ ఏం చదువుకోవచ్చు అంటే dq బై dt అంట. I ఈజ్ ఈక్వల్ టు dq బై dt అంటే ఇండైరెక్ట్లీ ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక న్యాచురల్ మ్యాగ్నెట్ తీసుకున్నాను అనుకో, ఇట్ ఎక్స్పోజ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అంటే ఎనీ మ్యాగ్నెటిక్ ఫుల్ ఎక్స్పోజ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అంటే ఏదైనా మ్యాగ్నెట్ చూపించానుకోండి, మ్యాగ్నెట్ మనకి ఎన్ పోల్ని ఎస్ పోల్ని ఐడెంటిఫై చేస్తుంది. అదే ఏదైనా ఎలక్ట్రికల్ ఛార్జీలు తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. అదే మ్యాగ్నెట్లు అయితే మ్యాగ్నెటిక్ పోల్ తీసుకుంటే పాజిటివ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సపోజ్ ఎక్కడైనా మనకి is a diagram. So one permanent magnet existing north pole and south pole. We have some magnet lines passes from north pole to south pole. అంటే నార్త్ పోల్ దగ్గర లైన్స్ అవుట్వర్డ్స్ వస్తాయి, సౌత్ పోల్ దగ్గర ఇన్వర్డ్స్ వస్తాయి. అంటే ఇక్కడ నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెట్ లైన్స్ అవుట్వర్డ్ బయటకు పోతాయి అంటే అవుట్వర్డ్స్. అదే ఎస్ పోల్ అంటే టువర్డ్స్ అంటే ఎన్ నుంచి బయటికి ఎస్ నుంచి ఇన్వర్డ్స్ అవుతాయి. సో ద మ్యాగ్నెటిక్ అంటే జనరల్గా ఏదైనా మ్యాగ్నెట్ని ఒక ఎక్కడైనా ప్లేస్ చేసామనుకోండి, దాని చుట్టూ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా ఉంటుంది.
అంటే అక్కడలాగే ఏదైనా చార్జ్ ఒక ప్లేస్ చేస్తే ద చార్జ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియా అని ఏమనుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. అలాగే మ్యాగ్నెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియా ఉంటుంది. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాలో దిస్ మ్యాగ్నెట్ మేబీ అట్రాక్ట్ చేయొచ్చు, ఏదైనా పెన్ని ఆర్ రిపల్సివ్ మూమెంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే అంటే ద మ్యాగ్నెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియాని మనం వీఆర్ కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే అక్కడలాగా చార్జ్ ఉంటే చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలాగే మ్యాగ్నెట్ ఉంటే మ్యాగ్నెట్ చుట్టూ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ లైన్స్. దీంట్లో మ్యాగ్నెటిక్ లైన్ అంటే అక్కడలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అంటే, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్. దోస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఎన్ పోల్ టు ఎస్ పోల్. ఎన్ పోల్ నుండి ఎస్ పోల్కి మ్యాగ్నెట్ లైన్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే దీన్ని బట్టి ఒక మ్యాగ్నెట్ని కానీ మనం ఎక్కడైనా ప్లేస్ చేస్తే దాని చుట్టూ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాని మనం ఏం చదువుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ magnetic field is nothing but magnetic flux lines. The direction of magnetic flux lines from north pole to south pole ఉంటుంది. ఇక్కడ వరకు మనకి తెలుసుకోవచ్చిన దిస్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సపోజ్ మన ఇంట్లో ఏదైనా పవర్ అంటే మన కరెంట్ క్యారింగ్ కండక్షన్ అంటే ఏదైనా సరే స్విచ్ ఆన్ చేసినంటే సమ్ లైట్ ఈజ్ ఆన్. అంటే ఇన్పుట్ సప్లై త్రూ స్విచ్ ద్వారా మనకి లైట్ కనెక్ట్ అయింది అనుకోండి. అంటే కరెంట్ పాసింగ్ త్రూ అవుట్ ది వైర్ అని తీసుకుంటే ఆ వైర్ ఏంటంటే లోపల కాపర్ కండక్టర్ ఉంటుంది, దాని చుట్టూ సమ్ ఇన్సులేటింగ్ ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. సో సపోజ్ వెన్ కరెంట్ పాసింగ్ త్రూ కాపర్ కండక్టర్ ఏదైనా ఇన్సులేట్ అంటే కరెంట్ పాసింగ్ ఇన్ ద కండక్టర్ అంటే కరెంట్ పాస్ అవుతూ ఉంటే లైట్ ఆన్ అవుతుంది. మన స్విచ్ ఆన్ చేసింది కరెంట్ పాసింగ్ టు లైట్, దెన్ లైట్ ఈజ్ ఆన్. అంటే ఇక్కడ కరెంట్ పాస్ అవుతుందంటే ఏంటి, మన ఇన్పుట్ నుంచి కరెంటు కనెక్టెడ్ టు లైట్. సో కరెంట్ అనేది ఆ కండక్టర్ ద్వారా పాస్ అవుతుందని చదువుకుంటాం. అదే కరెంట్ పాస్ అవడం ఏంటంటే ఒక ఏ నుంచి బి కరెంట్ పాస్ అవుతుంది అనుకో, అంటే అర్థం ఏంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి. అంటే అక్కడ ఏ నుండి బికి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం కరెంట్ అంటే ఇండైరెక్ట్లీ కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్. అంటే ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్, అంటే ఇక్కడ చార్జెస్ మూవ్మెంట్ అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. ఈ కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ అని చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే వెన్ కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్, ఎప్పుడైతే కరెంట్ కండక్టర్లో పాస్ అవుతుందో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. అంటే సీదా చూడండి 7.2.1 అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ క్యారింగ్ అంటే when a straight conductor carries direct current, it produces a magnetic field around it along the length of the conductor. అంటే ఏదైనా కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, దాని చుట్టూ మనకి అరౌండ్ ది కండక్టర్ ప్లేస్ సమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెటప్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, కరెంట్ అనేది కండక్టర్ ద్వారా పాస్ అవుతుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చదువుకుంటాం. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మనం అదే బేర్ కండక్టర్ అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెటప్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తుంటే ఆ కండక్టర్ చుట్టూ సమ్ ప్లాస్టిక్ ఇన్సులేషన్ అరేంజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనకి ఐడెంటిఫై చేయం. అంటే ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అరౌండ్ ది కండక్టర్ సెటప్ అయి ఉంటుంది. అంటే దీన్ని బట్టి కరెంట్ ఏదైనా కరెంట్ ద్వారా పాస్ అవుతుంది, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆర్ సెటప్ అవుతుందని అంటే మనం నేర్చుకోవచ్చు, అంటే ప్రాక్టికల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సపోజ్ బయట మనకి ఏదైనా ఒక బేర్ కండక్టర్లో కరెంట్ అంటే బయట మన వైర్ల మీద బేర్ కండక్టర్స్ అంటాం. సపోజ్ ఒక కండక్టర్ ద్వారా పవర్ వెళ్తుంది అనుకోండి, అంటే కరెంట్ పాస్ అవుతుంది, దాని చుట్టూ సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, అంటే ప్రొడ్యూస్ అవుతుంది. సో
అంటే మనం ఏదైనా పిన్నిని ఆ మ్యాగ్నెటిక్ ఆ కండక్టర్కి కండక్టర్ కరెంట్ పాస్ అవి సరౌండింగ్ అనేది తీసుకెళ్తే ఇట్ విల్ బి అట్రాక్టెడ్ రిపల్స్. అది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్టింగ్ అరౌండ్ ది కండక్టర్. ఇది కామన్ థింగ్. అంటే ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏదైనా బేర్ కండక్టర్ కరెంట్ పాస్ అవుతుంది, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెటప్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెటప్ అయిందా అవునా కాదు తెలుసుకోవడానికి ఏదైనా పిన్ అంటే వితౌట్ టచింగ్ పిన్ మనం దూరం నుంచి ఏదైనా పిన్ పెడితే ఇట్ విల్ బి అట్రాక్ట్ కానీ రిపల్సివ్ కానీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే దిస్ ఇస్ ద ప్రాపర్టీ. అంటే కరెంట్కి అరౌండ్లో మనకి ఫ్లక్స్ అనేది అంటే ఐకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి రిలేషన్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ కరెంట్ గురించి ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయో కరెంట్ పాస్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అరౌండ్ ది కండక్టర్ మనకు ఉంటుంది చదువుకుంటాం. అయితే ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ కరెంటు డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని హౌ టు ఐడెంటిఫై అంటే డైరెక్షన్ ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ రైట్ హ్యాండ్ రూల్ అంటాం. రైట్ హ్యాండ్ రూల్ అంటే దీన్ని ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అంటాం. అంటే సపోజ్ చూడండి ఇన్ ద డయాగ్రామ్ ఇక్కడ మనకేంటి థంబ్ రిమైనింగ్ 4 ఫింగర్స్ ఇలా మనం ఈ టైంలో పెట్టుకున్నాం అనుకోండి. ఈ థంబ్ డినోట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని డినోట్ చేస్తుంది. ఈ థంబ్ అనేది ఇక్కడ అంటే థంబ్ని ఇలా మనం చేసుకుంటే అప్వర్డ్స్ మన డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఐడెంటిఫై చేస్తుంది. దీని చుట్టూ మన మిగిలిన రిమైనింగ్ ఫింగర్స్ యొక్క డైరెక్షన్ దాని చుట్టూ మనకి ఫ్లక్స్ అనేది సెటప్ అవుద్దని చెప్పుకోవచ్చు. అంటే దీన్నే ఎలా చెప్పుకోవచ్చు అంటే చూడండి సీ ద డయాగ్రామ్ ద కరెంట్ పాసింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ పైనుంచి కింద కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి. దాని సరౌండింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ సెటప్ అయ్యాయి. సో పైనుంచి కిందకి మూవ్ అవుతున్నప్పుడు ద ఫ్లక్స్ లైన్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. అదే కరెంటు డౌన్ నుంచి అప్వర్డ్స్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి. ద ఫ్లక్స్ లైన్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఇది అకార్డింగ్ టు థంబ్ రూల్ ప్రకారం చెప్పుకుంటాం. అంటే ఏంటి యాక్చువల్గా ద ఫ్లక్స్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటాయంటే కరెంట్ పాసింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయితే క్లాక్ వైజ్, అదే అప్వర్డ్స్ అయితే యాంటీ క్లాక్ వైజ్. సో దీన్నే మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో సెట్ చేసుకుంటే థంబ్ ఈస్ ఐడెంటిఫై ది కరెంట్ డైరెక్షన్, ద రిమైనింగ్ 4 fingers ఐడెంటిఫై ది ఫ్లక్స్ డైరెక్షన్. సో అనదర్ ఫార్ములా ఇస్ దేర్ దట్ ఈస్ ద రైట్ హ్యాండ్ కార్క్స్క్రూ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి స్క్రూని రైట్ సైడ్ అంటే ముందుకి ప్రెస్ చేస్తున్నాం అనుకుంటే కరెంట్ పాసింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు అంటే ఫార్వర్డ్ ఇలా పైనుంచి కిందకు వస్తుంది అనుకోండి. సో ద మూమెంట్ ఆఫ్ స్క్రూ మూమెంట్ ఎలా ఉంటుంది క్లాక్ వైజ్లో ఉంటుంది. అంటే ఫ్లక్స్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్. అదే కరెంట్ అంటే సపోజ్ మనం స్క్రూని ఓపెన్ చేస్తున్నాం అనుకోండి అంటే అప్వర్డ్ డైరెక్షన్ కరెంట్ పాసింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అనుకోండి. ఈ మూమెంట్ ఆఫ్ స్క్రూ మూమెంట్ అవుద్ది ప్రీవియస్ డైరెక్షన్కి ఆపోజిట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే దీన్ని కార్క్ స్క్రూ రూల్ ప్రకారం కూడా కరెంట్ అండ్ ఫ్లక్స్ లైన్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ఇస్ ద కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని మనం విచ్ డైరెక్షన్లో పాస్ అవుద్దని ఐడెంటిఫై దీనికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ ఐడెంటిఫై చేయడానికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అలాగే కార్క్ స్క్రూ రైట్ హ్యాండ్ కార్క్ స్క్రూ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇన్ యర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మన ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఐడెంటిఫై చేయడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ముందు ప్రెస్ చేస్తున్నాం అనుకోండి క్లాక్ వైజ్, అదే రివర్స్ చేస్తున్నాం అనుకోండి అంటే అంటే అప్వర్డ్ డైరెక్షన్లో రివర్స్ కరెక్షన్ వస్తే ఫ్లక్స్ లైన్స్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ ఎంఎఫ్ఐ. అంటే అక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నది అనుకోండి అంటే ఏదైనా ఛార్జ్ ఉంటే ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా అని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత ఉందో ఐడెంటిఫై చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ అన్న అలాగే ఈ బార్ అక్కడ. అలా ఇక్కడ కూడా ఏదైనా మ్యాగ్నెట్ ఉంటే ఆ మ్యాగ్నెట్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్
సో మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అంటాం. ఇప్పుడు అంటే ఏదైనా ఒక మ్యాగ్నెట్ని ఏదైనా ప్లేస్ చేస్తాం అనుకోండి. సో ద మ్యాగ్నెటిక్ చుట్టూ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాని ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్. ఆ ఫ్లక్స్ లైన్స్ అనేవి డైరెక్షనల్ అంటే ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ అని చదువుకుంటాం. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత ఉంది తెలుసుకోవడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగే ఏదైనా ఒక ప్లేస్లో ఏదైనా యూనిట్ ఛార్జ్ పెట్టానుకోండి. ఇక్కడ యూనిట్ ఛార్జ్ అంటే యూనిట్ నార్త్ పోల్ పెడతాం. అక్కడైతే యూనిట్ ఛార్జ్ అంటే +1 కూలుంబ్ పెడతాం. అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ తెలుసుకోవాలంటే ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఎట్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా పాయింట్ దగ్గర మనం ఎంఎఫ్ఐ కావాలనుకోండి. అట్ దట్ పాయింట్లో వీఆర్ అరేంజ్డ్ +1 నార్త్ పోల్, ఒక యూనిట్ నార్త్ పోల్ అరేంజ్ చేస్తే దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సర్టెన్ ఫోర్స్ ఆ యూనిట్ నార్త్ పోల్ మీద క్రియేట్ చేస్తుంది. సో ఆ వాల్యూని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంఎఫ్ఐ దీన్ని డినోటెడ్ బై హెచ్ అనే లెటర్తో ఐడెంటిఫై చేస్తాం. యూనిట్స్ ఆఫ్ హెచ్ ఏంటంటే యాంపియర్స్ పర్ మీటర్, అది అక్కడ ఈ అయితే వోల్ట్స్ పర్ మీటర్. ఇక్కడ హెచ్కి యూనిట్స్ ఏంటంటే యాంపియర్స్ పర్ మీటర్ ఆర్ ఏటీ ఫర్ మీటర్ ఆర్ న్యూటన్స్ పర్ వెబర్. న్యూటన్స్ పర్ వెబర్ ఆర్ యాంపియర్స్ పర్ మీటర్ అనేది హెచ్కి యూనిట్స్. హెచ్ అనేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని ఎనీ పాయింట్ దగ్గర ఐడెంటిఫై చేయాలంటే ఆ పర్టికులర్ పాయింట్లో వీఆర్ ప్లేస్డ్ ఏ యూనిట్ నార్త్ పోల్. అంటే జనరల్గా యూనిట్ నార్త్ పోల్ దొరకవు. అంటే వెరీ స్మాల్ మ్యాగ్నెట్ తీసుకుంటే ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ షోస్ ఎన్ అండ్ ఎస్ పోల్స్. అయితే బాగా వెరీ లీస్ట్ మ్యాగ్నిట్యూడ్ అన్నది తీసుకుంటే అది ఇది అంటే ఇండైరెక్ట్లీ ఇమాజింగ్ ఇట్ షోస్ 1 యూనిట్ నార్త్ పోల్. అది అక్కడ ప్లేస్ చేస్తే దిస్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆర్ యూనిట్ నార్త్ పోల్. దాని మీద మనకి సర్టెన్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోర్స్ అండ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంఎఫ్ఐ. యూనిట్ ఈస్ యాంపియర్స్ పర్ మీటర్ ఆర్ న్యూటన్ పర్ వెబర్. సో ఇక్కడ వరకు అంటే మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ రిలేటెడ్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఉంది, అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి బార్ ఉన్నాయి. అంటే ఎక్కడైనా +Q -Q ఉంటే దాని రిలేటెడ్గా ఏముంటాయి? ఈ బారు డి బార్ ఉంటాయి. అలా ఇక్కడ తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే ఒక మ్యాగ్నెటిక్కి రిలేటెడ్గా ఏదైనా మ్యాగ్నెటిక్ రిలేటెడ్గా అంటే మూమెంట్ ఆఫ్ ఛార్జ్ ఆర్ మ్యాగ్నెట్ రిలేటెడ్గా ఏముంటుందంటే ఎంఎఫ్ఐ అంటే హెచ్ బార్ ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ దట్ ఇస్ ద బి బార్. అక్కడ ఈ బారు డి బార్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేటప్పటికి హెచ్ బార్ అండ్ బి బార్. ఫ్లక్స్ డెన్సిటీ బి బార్, బి అండ్ హెచ్ అంటాం. అక్కడ ఈ అండ్ డి ఇవే అంటే రెండు సిమిలర్గా ఉంటాయి, కానీ డిపెండింగ్ అపాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేటప్పటికి వీఆర్ యూజింగ్ 2 టర్మ్స్. దట్ ఇస్ ఎంఎఫ్ఐ అండ్ మీన్స్ హెచ్ బార్, అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని బి అంటాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఆక్యుపైడ్ ఏరియా అంటే సర్ఫేస్ ఏరియా, అంటే ఫ్లక్స్ బై ఏరియాని మనం ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆక్యుపైడ్ ఏరియా. ఫ్లక్స్ బై ఏరియాని ఫ్లక్స్ డెన్సిటీ. ఇప్పుడు ఈ ఫ్లక్స్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్కి రిలేషన్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ హెచ్. అదే అక్కడ క్యాపిటల్ డికి క్యాపిటల్ ఈకి రిలేషన్ అంటే క్యాపిటల్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ బార్ అంటాం. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ హెచ్. మ్యూ అంటే పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం. అంటే మ్యూ పెర్మిబిలిటీ ఎక్కువ ఉందనుకోండి, మోర్ మ్యాగ్నెట్ లెంత్ పాసింగ్ త్రూ దట్ మీడియం అంటే పెర్మిబిలిటీ వాల్యూని బట్టి విచ్ మెటీరియల్ ఈజ్ ప్యూర్లీ మ్యాగ్నెట్ ఆర్ డయామాగ్నెటిక్ ఆర్ ఇన్సులేటర్ అనేది చెప్పుకుంటాం. అంటే ఇక్కడ బీకి హెచ్కి రిలేషన్ ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ హెచ్. మళ్ళీ మ్యూని మ్యూ నాట్ మ్యూ ఆర్ అంటాం. మ్యూ నాట్ అంటే సమ్ ఫ్రీ స్పేస్లో అదే సమ్ కాన్స్టెంట్ దోస్ వాల్యూ ఈజ్ 4 pi × 10⁻⁷
ఇక్కడ హెన్రీస్ పర్ మీటర్ అంటాం, అక్కడ ఫారెడ్స్ పర్ మీటర్, దట్ ఈజ్ ఎప్సిలాన్ నాట్కి ఎంత 8.854 ఇంటూ 10⁻⁻⁴. ఇక్కడ ఏంటి 4π ఇంటూ 10⁻⁻⁷, 4π ఇంటూ 10⁻⁻⁷ హెన్రీ పర్ మీటర్. సో B bar is equal to mu h. B is equal to mu h అంటాం. The mu is indirectly divided in two parts, that is the mu naught and mu r. Mu naught value is 4π into 10⁻⁷ Henry per meter. Mu r is relative permeability. So from this relation we have a h and b, and also relation between h and b is mu h. In that mu is permeability. Okay. సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ యూనిట్ చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇది మీరు కొంచెం మైండ్ పెడితే ఈజీ అవుతుంది. సో ఆల్రెడీ ఏంటంటే ఏదైనా మ్యాగ్నెట్ని ఒక ఎక్కడైనా ప్లేస్ చేస్తే దాని చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాని మనం ఏం చదువుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ తెలుసుకోవాలంటే దగ్గరగా ఉన్నప్పుడు ఇట్ విల్ బి మోర్ అట్రాక్టివ్, దూరంగా వెళ్ళి డిస్టెన్స్ లెస్ అట్రాక్టివ్. దాన్ని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ ప్లస్ యూనిట్ ప్లస్ నార్త్ పోల్. ఒక యూనిట్ నార్త్ పోల్ని ఏదైనా ప్లేస్లో అరేంజ్ చేసానికి ఇన్ఫ్లుయెన్స్ ఏరియాలో ఇట్ విల్ బి, అంటే దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ యూనిట్ నార్త్ పోల్. ఆ ఫోర్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ బార్ అంటాం. అలాగే అక్కడి నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి బార్ అనే దానికి ఫ్లక్స్ బై ఏరియా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. సో బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా. దీని నుంచి డైరెక్ట్లీ బి ఈజ్ ఈక్వల్ మ్యూ హెచ్ అనే ఒక రిలేషన్ ఉంటుంది. సో ఆ మ్యూ హెచ్ మనం ఐడెంటిఫై చేస్తాం. మ్యూ ఈజ్ పెర్మిబిలిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఈ మ్యూ వాల్యూ ఎక్కువ ఉంటే మోర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మ్యూ వాల్యూ తక్కువ ఉంటే లెస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడికి వరకు మనం హెచ్ బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హెచ్ బార్ అనేది కట్టాం. అక్కడలాగే ఇక్కడ మనకి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్, పాయింట్ చార్జ్ కనుక్కుంటాం. అలా ఇక్కడ ఏంటంటే హెచ్ బార్ అనేది హౌ టు ఐడెంటిఫై, హౌ టు క్యాలిక్యులేట్. దీనికి అంటే ఏంటి, ఏదైనా మ్యాగ్నెట్ ప్లేస్ చేస్తే దాని చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే హెచ్ బార్ క్యాలిక్యులేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఫార్ములా, అంటే దట్ ఈస్ ద బయట్ సావర్ట్ లా. అంటే దిస్ బయట్ అంటే BIOT, బయట్ సావర్ట్ లా. దిస్ బయట్ సావర్ట్ లా ఈజ్ ఐడెంటిఫై ది టు క్యాల్కులేషన్ ఆఫ్ హెచ్ బార్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క హెచ్ బార్ని క్యాలిక్యులేట్ చేయడానికి బయట్ సావర్ట్ లా అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ద వన్ డెరివేషన్. అంటే బయట్ సావర్ట్ లాను ఉపయోగించి, అంటే దిస్ బయట్ సావర్ట్ లా ఇస్ రిలేటెడ్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫీల్డ్. దీంట్లో ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంటే ఒక లైన్ పాత్లో ఉందా, ఒక రౌండ్ పాత్లో ఉందా, ఆ స్పేస్ పార్ట్లో ఏదైనా చార్జ్ షీట్ టైప్లో ఉందా, అటువంటి స్పేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ హెచ్ బార్, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ బయట్ సావర్ట్ లా. బయట్ BIOT బయట్ SAVART సావర్ట్ లా. సో ది బయట్ సావర్ట్ లా డెఫినేషన్ ఏంటంటే, ఇక్కడ இந்த డయాగ్రామ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటాం. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నాట్ ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, సో ఒక కర్వేచర్ షేప్లో ఉందనుకోండి. కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్, దట్ ఈస్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే ఇక్కడ సర్క్యూట్లో ఏముంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ సమ్ కర్వేచర్ షేప్లో ఉంది, అది స్ట్రైట్గా ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ యువర్ ఇమాజినేషన్. ఇప్పుడు ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో నేను టేక్ డిఎల్ లెంత్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే, టేక్ డిఎల్ లెంత్ ఫ్రమ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, దెన్ కరెంట్ పాసింగ్ ఇన్ ద డిఎల్ లెంత్ ఏమవుతుంది, I ఇంటూ డిఎల్. అంటే మనకి డిఎల్ ఎలిమెంట్ని కరెంట్ క్యారింగ్ డిఎల్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఆ డిఎల్ ఎలిమెంట్లో కరెంట్ ఈస్ I ఇంటూ డిఎల్. ఇప్పుడు IDL ఏమంటే కరెంట్ క్యారింగ్ అంటే డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ IDL అని చదువుకుంటాం. అర్థమవుతుందా?
అంటే ఒక కరెంట్ క్యారింగ్ ఐ అనే కరెంట్ క్యారీ చేస్తున్న కండక్టర్. అందులో వీఆర్ టేక్ సమ్ డిఫరెన్షియల్ లెంత్ డిఎల్ తీసుకున్నాను. ఆ డిఎల్ లెంత్ని కన్సిడర్ చేస్తే when కరెంట్ పాసింగ్ త్రూ దట్ డిఎల్ లెంత్ అంటే దట్ ఇస్ ఐ ఇంటూ డిఎల్. ఐడియల్ కరెంట్ అనేది అంటే అప్పుడు డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ ఈజ్ ఐడియల్. అంటే కరెంట్ పాసింగ్ త్రూ డిఎల్ ఎలిమెంట్ దట్ ఇస్ ఐడియల్. ఐడియల్ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. ఓకే, దిస్ డిఫరెన్స్ అంటే దిస్ ద ఇప్పుడు ఏం చేస్తామంటే డిఎల్ లెంత్ తీసుకున్నాం. డిఎల్ లెంత్ తీసుకున్న తర్వాత okay, we are taking the DL element through the DL element, the current passing through the DL element is ideal. This ideal is equal to differential current element. Okay, now in this current carrying conductor surrounding we are using taking P point. They considered P point where H bar is calculated. But the point P is located at a distance R from differential current element. అంటే డిఎల్ లెంత్ నుంచి అంటే ఈ కరెంట్ ఎలిమెంట్ నుంచి ఆర్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మేకింగ్ థీటా యాంగిల్ బిట్వీన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ అండ్ లైన్ జాయినింగ్ ఆఫ్ పి పాయింట్. అంటే ఇక్కడ ఒక థీటా యాంగిల్ అనేది మేకింగ్ థీటా యాంగిల్ చేస్తుంది బిట్వీన్ ఐడియల్ కరెంట్ ఎలిమెంట్కి ద లైన్ జాయినింగ్ ఆఫ్ పి పాయింట్. పి పాయింట్ని జాయినింగ్ చేసే లైన్కి ఈ కరెంట్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ మధ్యలో థీటా యాంగిల్ చేస్తుందని మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఐడియల్ ఎలిమెంట్ ఉంది, పీ పాయింట్ ఇస్ ఆర్ డిస్టెన్స్, దెన్ థీటా ది యాంగిల్ మేక్ యాంగిల్ బిట్వీన్ ఐడియల్ ఎలిమెంట్ టు పీ పాయింట్ లైన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యాజ్ పర్ బైట్-సావర్ట్ లా డెఫినేషన్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిహెచ్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే యాక్చువల్లీ హెచ్ ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ కాదు, డిఎల్ తీసుకున్నాం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిహెచ్ ఎట్ పీ పాయింట్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మెజర్ చేయడానికి అదే దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిహెచ్ ఎట్ పీ పాయింట్ విచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ డిఫరెన్షియల్ లెంత్ డిఎల్. అంటే డిహెచ్ ఇస్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఎలిమెంట్ అండ్ డిఫరెన్షియల్ లెంత్ డిఎల్. అంటే డిహెచ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఐడియల్. సో వీ హ్యావ్ ఏ వన్ రిలేషన్ అకార్డింగ్ టు బైట్-సావర్ట్ లా, magnetic field intensity dH is proportional to product of current into differential length dl. The dH is proportional to ideal. Okay, next రెండోది ఏంటంటే it is also second point, it is also proportional to sine of the angle between ideal element to line joining P point. అంటే ద మేకింగ్ యాంగిల్ థీటా బిట్వీన్ ఐడియల్ ఎలిమెంట్ టు పీ పాయింట్ అని చదువుకున్నాం కదా, అక్కడ ఏంటంటే సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఐడియల్ ఎలిమెంట్ టు పీ పాయింట్ లైన్, ద లైన్ ఆఫ్ పీ పాయింట్. అంటే ఈ ఐడియల్ ఎలిమెంట్కి పీ పాయింట్ లైన్ ఆఫ్ పీ పాయింట్ మధ్య నుండి యాంగిల్ యొక్క సైన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే డిహెచ్ ఇస్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ డిఎల్ లెంత్ టు ఐడియల్ లెంత్ టు పీ పాయింట్. అంటే ఇండైరెక్ట్లీ సెకండ్ డిహెచ్ ఇస్ ఆల్సో ప్రపోర్షనల్ టు సైన్ థీటా. థర్డ్, దిస్ డిహెచ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఐడియల్ ఎలిమెంట్ టు పీ పాయింట్. అంటే ఐడియల్ ఎలిమెంట్ నుంచి పీ పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఆర్ అనుకుంటే దాని యొక్క స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ యూనివర్సలీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మొత్తం మనం క్యాల్కులేట్ చేసుకుంటే డిహెచ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ బైట్-సావర్ట్ law. Okay, so to cancel the proportionality purpose we are using k constant, where k is the value 1/4r. So finally dH bar equal to ideal sin theta by 4 pi r square. So dH bar and ideal sin theta 4 pi r square. Okay, this is the expression for Biot-Savart law, that the dH bar is equal ideal sin theta by 4 pi r square. Okay,
సో ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ వీఆర్ టేకింగ్ ఓన్లీ డిఎల్ సైన్ థీటా పార్ట్. నేను ఒక డిఎల్ సైన్ థీటాని బయట తీసుకొస్తాను. ఇప్పుడు డిఎల్ సైన్ థీటాని జస్ట్ వి రైట్ డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ కింద రాసుకున్నాను. అంటే ఎలా రాసుకోవచ్చు అంటే ఏ బార్ క్రాస్ బి బార్ అయితే ఏమవుతుంది, ఏబి సైన్ థీటా. అలాగే ఇప్పుడు డిఎల్ సైన్ థీటాని డిఎల్ క్రాస్ ఏఆర్ బార్ అంటే యూనిట్ వెక్టార్ ఆఫ్ ఆర్ యాక్సిస్ అంట, యూనిట్ వెక్టార్ అని చదువుకుంటా ఏఆర్ బార్. సో డిఎల్ ఇంటూ ఏఆర్ బార్ అంటే ఏమవుతుంది, డిఎల్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఎల్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఆర్ సైన్ థీటా. అంటే ఇండైరెక్ట్లీ డిఎల్ బార్ ఏఆర్ బార్ ఇండైరెక్ట్లీ ఈక్వల్ టు డిఎల్ సైన్ థీటా. అంటే ఇది అబౌవ్ ఎక్స్ప్రెషన్ డిఎల్ సైన్ థీటా ఎలా రాసుకోవచ్చు, డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ కింద రాసుకుంటాం, అంటే యాజ్ పర్ క్రాస్ ప్రోడక్ట్. సో ఫైనల్లీ డిహెచ్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐడియల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ డివైడెడ్ బై 4πr². అంటే డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ అంటే డిఎల్ ఏఆర్ బార్ సైన్ థీటా. ఏఆర్ బార్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్ ఏఆర్ బార్ 1 అంటే దట్ ఈస్ ఇండైరెక్ట్లీ డిఎల్ సైన్ థీటా. అంటే ఐడియల్ సైన్ థీటా ఏమైంది, ఐడియల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ డివైడెడ్ బై 4πr². యూనిట్ ఈజ్ యాంపియర్స్ పర్ మీటర్. ఓకే, ఇక్కడ ఏఆర్ అంటే యూనిట్ వెక్టార్ అంటే ఆర్ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. సో దీనికి అప్లై చేసుకుంటే ఐడియల్ బార్ క్రాస్ ఆర్ బార్ బై 4πr³. దిస్ ఇస్ ద ఫైనల్ డెరివేషన్ ఆఫ్ బాయట్-సావర్ట్ లా. ఐడియల్ బార్ క్రాస్ ఆర్ బార్ బై 4πr³ amperes per meter. This is Baయట్-సావర్ట్ law. By using this to calculate h bar due to magnetic field. Magnetic field నుండి h bar calculate చేసి using Baయట్-సావర్ట్ law. The formula is IDL bar cross AR bar by 4πr² or IDL bar cross R bar by 4πr³. ఇది మనకు తెలుసున్న బాయట్-సావర్ట్ లా డెరివేషన్. దిస్ ఇస్ ద పక్కా ఇంపార్టెంట్. సో దీనికి హెచ్ బార్ కావాలంటే ఇంటిగ్రల్ డిహెచ్ అండ్ ఇంటిగ్రల్ ఐడియల్ బార్ ఆర్ బార్ బై 4πr³ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ బాయట్-సావర్ట్ లా. ఫ్రమ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ క్యాలిక్యులేట్ హెచ్ బార్. ఇంటిగ్రల్ డిహెచ్ అయితే వీ గెట్ హెచ్. దిస్ ఈజ్ అంటే ఫ్రమ్ దిస్ ఫార్ములా వీఆర్ క్యాలిక్యులేట్ హెచ్ బార్. ఓకే, సో కన్సిడర్ అంటే అక్కడ చూడండి ఈ బార్ డ్యూటీ ఇన్ఫైనైట్ లాంగ్ కండక్టర్ అంట, లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంట. అలా ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ లాంగ్, ఇక్కడ కూడా కరెంట్ క్యారింగ్ కండక్టర్ చదువుకుంటాం. అంటే హెచ్ బార్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అక్కడ ఈ బార్ కట్టాం, ఇక్కడ హెచ్ బార్ కడతాం. ఎందుకంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అక్కడ కూడా కరెంట్ క్యారింగ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందని చదువుకుంటున్నాం. అది స్టేషనరీ ఛార్జ్ అయితే దాని నుంచి ఈ బార్ కట్టే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఉందని చదువుకొని ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే అక్కడ మనం హెచ్ బార్ కాల్కడతాం. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఈ బార్ కడతాం. అదే కరెంట్ క్యారింగ్ కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ తీసుకుంటే హెచ్ బార్ కడతాం. ఇప్పుడు హెచ్ బార్ అనేది క్యాలిక్యులేట్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ లెంత్లో -∞ +∞ విచ్ ఈజ్ ఆన్ జెడ్ యాక్సిస్ మీద ఉందని ఇమాజిన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో టేక్ డిఎల్ ఎలిమెంట్ ఫ్రమ్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్, డిఎల్ ఎలిమెంట్. అప్పుడు అయితే డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ అనేది ఐ ఇంటూ డిఎల్ అంటే ఐడిఎల్ అనేది వస్తుంది. ఐడిఎల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మేము ఏం చేస్తాం అంటే ఐడిఎల్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ అయితే విచ్ ఈజ్ అని ఎక్కడ ఉంది, జెడ్ యాక్సిస్. అప్పుడు డిఎల్ ఏమవుద్ది ఆన్ జెడ్ యాక్సిస్ అంటే డిజెడ్. ఇక్కడ డిఎల్ బార్ అని తీసుకుంటే డిజెడ్ ఏజెడ్ బార్, అంటే ఐడిఎల్ బార్ అని తీసుకుంటే ఐడిజెడ్ ఏజెడ్ బార్. అర్థమవుతుంది. అంటే డిఎల్ ఆన్ జెడ్ యాక్సిస్ అంటే డిజెడ్ అవుతుంది, డిఎల్ బార్ అయితే ఏమవుతుంది డిజెడ్ ఏజెడ్ బార్. అంటే అప్పుడు ఐడిఎల్ ఏమవుతుంది, ఐడిఎల్ బార్ అంటే ఐడిఎల్ ఏజెడ్ బార్. ఐడిఎల్ మీన్స్ ఐడిజెడ్ ఏజెడ్ బార్ అనేది వీ హ్యావ్ ఏ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టేక్ పీ పాయింట్ వేర్ హెచ్ బార్ క్యాలిక్యులేట్. అంటే ఒక పీ బార్ని తీసుకుని అక్కడ హెచ్ బార్ కడతారు. ఈ పీ బార్ అనేది ఆన్
వై యాక్సిస్ మీద ఉంది అంటే ఆర్ డిస్టెన్స్లో వై యాక్సిస్ మీద ఉంది, లేదా ఇక్కడ సిలిండ్రికల్ కోఆర్డినేట్ తీసుకుంటే ఒక అంటే జస్ట్ లైక్ వైఆర్ ఆర్ యాక్సిస్లో ఉందంటే ఆర్ ఏఆర్ బార్ అని చదువుకుంటాం. అంటే ఆరిజిన్ నుంచి పీ పాయింట్ కూడా ఉన్న డిస్టెన్స్ ఆర్ఏఆర్ బార్, అక్కడ ఆరిజిన్ నుంచి డిఎల్ అంతనే జెడ్ అంటాం. సో ఇక్కడ డిఎల్ ఎలిమెంట్కి పీ పాయింట్కి మధ్యలో ఉన్న వెక్టార్ని ఆర్ అంట, ఆర్ బార్. ఇప్పుడు ఈ ఆర్ బార్ యొక్క డైరెక్షన్ ఏముంటుంది, చార్జ్ నుంచి పాయింట్ అంటే డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆర్ బార్ కట్టాలి అంటే మైనస్ జెడ్ ఏజెడ్ బార్ ప్లస్ ఆర్ ఏఆర్ బార్ డ్యూ టు వెక్టార్ ఎడిషన్. అంటే ఇక్కడ జెడ్ ఏజెడ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ఆర్ఏ బార్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఈ అప్వర్డ్ అనేది మనకి ఎడిషన్లో మనకి దాన్ని ఆపోజిట్లో వస్తుంది, మైనస్ జెడ్ ఏజెడ్ బార్ ప్లస్ ఆర్ఏఆర్ బార్, అంటే ఇది ఆర్ బార్. ఇక్కడ ఆర్ బార్ వేసరికి మైనస్ జెడ్ ఏజెడ్ బార్ ప్లస్ ఆర్ ఏఆర్ బార్. ఈ ఆర్ బార్ నుంచి ఏఆర్ బార్ కడితే ఆర్ బార్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ అంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బై యూజింగ్ బైట్స్ అవట్లా ఐడియల్ బార్ క్రాస్ ఆర్ బార్ అనేది తీసుకుంటాం. ఐడియల్ బార్ క్రాస్ ఆర్ బార్, నాట్ ఏఆర్ బార్. అంటే ఎప్పుడైతే క్రాస్ పార్ట్ వచ్చిందో క్రాస్ పార్ట్కి ఈ డిటర్మినెంట్ డైరెక్షన్ అంటే ఏఆర్ ఏ పై ఏజెడ్ అంటే దోస్ ఆర్ రిలేటెడ్ టు సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో ముందు కోఆర్డినేట్స్ ఏఆర్ బార్ ఏ పై బార్ ఏజెడ్ బార్. అలాగే డిఎల్ అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి డిఎల్ సంబంధించి రిలేషన్ ఉంది, ఐడిజెడ్ ఏజెడ్ బార్ ఉంది కాబట్టి ఐడిజెడ్ ఏజెడ్ బార్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఏజెడ్ బార్ పాయింట్ దగ్గర అరేంజ్ అంటే ఐడిజెడ్. అలాగే రెండోది ఏముంది ఆర్ బార్. ఇక్కడ ఆర్ బార్ యొక్క నోటేషన్ ఏంటి, ఏఆర్ బార్ యొక్క కోఎఫిషియంట్ ఆర్ అంటే ఏఆర్ బార్ యాక్సిస్ వేసుకుంటాం, పై 0 అవుద్ది, జెడ్కి ఏమవుద్ది మైనస్ జెడ్. సో దీన్ని డిటర్మినెంట్ కడితే ఫైనల్లీ ఐడియల్ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే జస్ట్ ఐఆర్ డిజెడ్ ఏ పై బార్ అనేది వస్తుంది. ఐఆర్ డిజెడ్ ఏ పై బార్ అంటే ఫ్రమ్ ది డిటర్మినెంట్ కడితే ఐఆర్ డిజెడ్ ఏ పై బార్ అంటే ఆర్ బార్ వరకు. ఓకే, తర్వాత మనం ఏం చేస్తామంటే పైన ఏంటి ఐడియల్ బార్ ఆర్ బార్ బై 4 π r క్యూబ్. సో ఐడియల్ బార్ క్రాస్ ఆర్ బార్ అనేది రిలేషన్ వచ్చింది, ఐఆర్ డిజెడ్ ఏ పై బార్ అవైలబుల్ అయింది. ఇప్పుడు మనం యాజ్ పర్ రైట్ షార్ట్లో కింద డౌన్వర్డ్స్ అయింది 4 π r క్యూబ్. అంటే ఆల్రెడీ ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్ పార్ట్, అంటే ఆర్ క్యూబ్ అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆరే ఉంది, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, 4/3 అంటే 3/2. అంటే ద రిలేషన్ ఆఫ్ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ డిజెడ్ ఏ పై బార్ బై 4 π r స్క్వేర్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది ఐడియల్ ఎలిమెంట్ సంబంధించి డిహెచ్ బార్. ఇప్పుడు ఈ వాంట్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే హెచ్ బార్ కావాలంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిహెచ్. సో ఇమీడియట్లీ వీఆర్ యూజింగ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఐఆర్ డిజెడ్ ఏ పై బార్ బై 4 π r స్క్వేర్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ జెడ్ వేరియేషన్ ఏంటి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో దిస్ ఇస్ ద ఫైనల్ హెచ్ బార్ రిలేషన్. సో ఫర్దర్ సింప్లిఫికేషన్ పర్పస్ టు రెడ్యూస్ ది ఇంకా మనం షెడ్ రెడ్యూస్ చేయడానికి వీఆర్ యూజింగ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ tan θ. అప్పుడు జెడ్ స్క్వేర్ ఏమవుతుంది ఆర్ స్క్వేర్ tan స్క్వేర్. జెడ్ ఈక్వల్ ఆర్ tan θ అయితే డిజెడ్ ఏమవుతుంది ఆర్ సీకెండ్ స్క్వేర్ θ. అలాగే ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇన్ఫినిటీ అయితే tan θ మైనస్ 90 అవుద్ది. అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇన్ఫినిటీ అయితే tan θ అనేది ప్లస్ 90 అంటే ఇక్కడ మైనస్ 90 ప్లస్ 90 ఐఆర్ డిజెడ్ ప్లేస్లో ఆర్ సెకండ్ స్క్వేర్ θ డి θ ఏ పై బార్. అలాగే 4 π జెడ్లో ఆర్ స్క్వేర్ tan స్క్వేర్ తీసుకుంటే మొత్తం మీద మనకి ఫైనల్లీ 1/4 π r 1 secant θ d θ అవైలబుల్ అవుతుంది. దట్ ఈస్ 1/4 π r ఇంటిగ్రల్ కాస్ θ d θ ఏ పై బార్ మైనస్ 90 టు ప్లస్ 90. ఇప్పుడు ఇంటిగ్రల్ కాస్ θకి ఈ ఇంటిగ్రేషన్ ఏంటంటే సైన్ θ. సో సైన్ θని యూజ్ చేసుకొని మైనస్ 90 అంటే సైన్ 90 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 90 అంటే 1 + 1 2 అంటే ఓన్లీ 1/2 π r ఈజ్ అవైలబుల్.
1 by 2 pi r is, that is the I by, sorry, I by 2 pi 4 pi and by this also I by 2 pi r is available. That is the H. I by 2 pi r A pi bar direction. అంటే హెచ్ బార్ అనేది ఏంటంటే I by 2 pi r A pi bar direction, the units amperes per meter. సో ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బి కావాలంటే మ్యూ హెచ్ అంటే 2 మల్టిప్లై విత్ మ్యూ అంటే మ్యూ ఐ బై 2 పై ఆర్ యాంపియర్స్ పర్, దట్ ఈస్ ద వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అలాగే హెచ్ బార్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములా. ఓకే, దిస్ ఇంపార్టెంట్ డెరివేషన్. ఇది ఈజీ కూడా. ఎవ్రీవన్ మస్ట్ thoroughly follow this derivation. Okay. ఇది చాలా ఇంపార్టెంట్. బయట షార్ట్లో యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిహెచ్. అది మీరు ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని ఏబి సైన్ థీటాని యూజ్ చేసుకుంటాం. అందులో ఐడియల్ సైన్ థీటాలో ఓన్లీ డిఎల్ సైన్ థీటాని యూజ్ చేసుకొని దట్ ఈజ్ రైట్ యాజ్ డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ తీసుకుంటాం. డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ బార్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఈక్వల్ టు డిఎల్ సైన్ థీటా. అలాగే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్కి వీఆర్ యూజింగ్ డెటర్మినెంట్ ఫార్ములా. సో దీన్ని యూజ్ చేసుకొని వీ వాంట్ టు క్యాలిక్యులేట్ హెచ్ బార్ బై యూజింగ్ బయాట్ సావర్ట్ లా. ఇవి ప్రీవియస్ అర్థం కాకపోయినా ఇప్పటి నుంచి ఈజీగా ఉంటాయి. మీరు ఫాలో అవుతే మీరు ఈఎంఎఫ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఈ యూనిట్ మెటీరియల్ మీకు ఇచ్చానా నేనేనా? హలో, మ్యాగ్నెటోస్టాటిక్స్ మెటీరియల్ ఇచ్చానా? హలో, లేదు సార్, ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? ఈరోజు పంపిస్తాను. అలా ఓకే. Okay, today topic is over. Okay, we'll